8 counters in Tirupati and 1 in Tirumala. But whatever 8 counters, every counter is peaceful except one MJM school where there was Padmavati Park and there was stampede there because all of a sudden they've opened the park at 9 p.m. and all of them, because there were around 4,000 to 5,000 people inside, they have come at once. So due to which there was a stampede. Otherwise all counters were peaceful. They have left into the queue little early. So everything was peaceful except a few injuries and few deaths whatever happened in Ruya and Swims. But it is really unfortunate because all throughout other states also, Karnataka or Tamil Nadu, they have come. Really unfortunate. There were children, there were women, there were older people. They have been waiting since morning to get these Vaikunta Ekadasi tickets. But due to that stampede, unfortunately, there were few deaths and also injuries. But now everything has fallen in place. It is under control. How many members are there? So it will be declared. So in the hospital, people have been hospitalized. Nearly 20 people have been hospitalized in Swims and also in Ruya and also in Swims. So it will be declared. Once the doctors declare, it will be informed. What is main incident occurred? ఏది కారణం ఏమైంది? దేనివల్ల తొక్కిసలాట? ఇది ముఖ్యంగా హాస్పిటల్ ఎక్కువ మంది, పార్కులో ఎక్కువ మంది ఉండడము, మార్నింగ్ నుంచి ఒక్కసారిగా ఒక గేట్ వదలడం వల్ల ఒకసారిగా వచ్చి ఆ టికెట్స్ అయిపోతాయనేసి ఫ్రంట్లో ఉన్న వాళ్ళు రావడం వల్ల అక్కడ స్టాంపిడ్ అనేది జరిగింది. ముఖ్యంగా స్టాంపిడ్. తిరుపతి నగరంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగినటువంటి తొక్కిసలాట్లో 6 భక్తులు చనిపోవడం తీవ్రమైన విషాదాన్ని కలిగించే అంశం. ఇదే ఘటనలో మరో 40 మందికి పైగా తొక్కిసలాట్లో గాయాలకు గురవడం, వీరిలో 15-20 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండడం అనేది కూడా అసలు ఊహించినటువంటిది. వైకుంఠ ఏకాదశికి లక్షల మందిలో జనం రావడం అనేది ఒక ఆనవాయితీగా గత అనేక ఏళ్లుగా జరుగుతోంది. ఎంత ఇబ్బందులు ఎదురైనా చిన్న గాయం కూడా కాకుండా మేనేజ్మెంటు ఉండేది. ఆ రకమైనటువంటి పద్ధతుల్ని మొదటి నుంచి అనుసరించేది. నాకు తెలిసి తిరుమల కొండ మీద ఒకసారి పెద్ద సంఖ్యలో వచ్చి దర్శనానికి ఆలస్యం అవుతుందని చెప్పి వైకుంఠ ఏకాదశి సందర్భంగా గేట్లు బద్దలు కొట్టినటువంటి ఘటన నాకు బాగా గుర్తుంది. ఆ తరువాత రోజుల్లో అలిపిరి దగ్గర నిరసన తెలియజేశారు, తొక్కిసలాట జరిగిందని. ఇట్లాంటి ఘటనల మినహా మనుషులు చనిపోవడం అనేది ఇప్పటి వరకు జరగలేదు. ఒక దురదృష్టకరమైనటువంటి పరిణామం ఇది. ప్రభుత్వం యంత్రాంగం యొక్క వైఫల్యమే ఈ ఘటనకి కారణంగా నేను భావిస్తున్నాను. ఈరోజు మధ్యాహ్నం నుంచే పెద్ద సంఖ్యలో తిరుపతికి భక్తులు రావడం అనేది మొదలైంది. 9 కౌంటర్లు తిరుపతిలో పెట్టారు. కొండ మీద ఒక కౌంటరు, 9 కేంద్రాలు, కొండ మీద ఒక కేంద్రం, 90కి పైగా కౌంటర్లు ఏర్పాట్లు చేశారు కానీ అక్కడ ఏమాత్రం ముందస్తు జాగ్రత్తలు చేపట్టకపోవడమే ఈ విషాదానికి ప్రధానమైనటువంటి కారణంగా కనిపిస్తా ఉంది. రేపు ఉదయం 5 గంటలకి టిక్కెట్లు ఇచ్చే కార్యక్రమం ప్రారంభం అవ్వాల్సినటువంటిది ఉంటే, అంటే 9వ తారీఖు ఉదయాన్నే 5 గంటలకి టిక్కెట్లు ఇచ్చే కార్యక్రమం ప్రారంభం కావాలి. 8వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచే కౌంటర్ల దగ్గరికి పెద్ద సంఖ్యలో జనం రావడం అనేది ప్రారంభమైన అధికార యంత్రాంగం ఆ తీవ్రతని గమనించకుండా సాదాసీదాగా వ్యవహరించడం మూలంగానే ఈ పరిస్థితి ఏర్పడింది. కౌంటర్ల దగ్గర గేట్లు తీయలేదు, జనమంతా కూడా పెద్ద ఎత్తున బయట పోగవుతున్నారు. ఈ పరిస్థితి బైరాగిపట్టెడి దగ్గర ఉన్నటువంటి పార్కులోకి జనం వచ్చేస్తారని చెప్పి ఆ పార్కు నిండా నీళ్లు పట్టేశారు, ఆ గడ్డి తొక్కేస్తారని చెప్పి. కానీ జనం నిమిషానికి చాలా పెద్ద ఎత్తున పెరిగిపోవడంతో పార్కులోకి వచ్చేసారు. పార్కులో నిలబడుకోవడానికి లేదు, నీళ్లు తీవ్రమైనటువంటి నీళ్లు. మిగిలిన అన్ని ప్రదేశాల్లో కూడా రోడ్లకు కూడా బ్యారికేడ్లు కట్టి పెట్టారు, లోపలికి ఎవరిని విడిచిపెట్టలే. ఇది సమయం పెరిగే కొద్దీ విపరీతమైనటువంటి ఒత్తిడి పెరిగిపోయింది. ప్రతి కేంద్రం దగ్గర 4-5 మంది కంటే పోలీసులు లేరని చెప్పి ప్రత్యక్షంగా
ఉన్నటువంటి భక్తులందరూ కూడా చెప్తున్నారు. అంటే వైకుంఠ ఏకాదశి సందర్భంగా టిక్కెట్లు అంటేనే లక్షల సంఖ్యలో జనం వస్తారు. వాళ్ళకి అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలి. తొక్కిసలాటలు జరగకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలనేది కనీసమైనటువంటి విజ్ఞత కలిగిన వాళ్ళు ఆలోచించాల్సింది. పోలీసు యంత్రాంగం ఆ రకమైనటువంటి ఎక్సర్సైజ్ కూడా చేసి ఉండాల్సింది. కానీ తెలిసిందేమంటే ఉన్నటువంటి అధికార యంత్రాంగము, పోలీసులు అందరూ కూడా తిరుమల కొండకి వెళ్ళిపోయారు. కిందన కనీసం కేంద్రాల దగ్గరికి పోవడానికి కూడా ఎవరూ లేరు అని చెప్పి అంటున్నారు. ఎవరైనా పెద్ద నాయకులు వస్తేనో, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వస్తే ఇతర జిల్లాల నుంచి కూడా పోలీసులను తీసుకొని వచ్చి ఇక్కడ కాపలాలు పెడతారే. ఇన్ని లక్షల మంది జనం వస్తే మీకు ఫోర్స్ సరిపోకపోతే బయట నుంచి అయినా తెప్పించి మెయింటైన్ చేసి ఉండాల్సింది. అట్లా చేయకపోవడం అనేది ఒక వైఫల్యంగా నేను భావిస్తున్నాను. ఈ ఘటనలో 6 చనిపోయారు భక్తులు. మరొక 15 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు చెప్తున్నారు. మొత్తంగా 40 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. ఇది పరిస్థితి నా సమయం మించే కొద్దీ, జరిగే కొద్దీ తీవ్రత పెరుగుతూనే ఉంది. బాధితుల రోదనలు మిన్నంటుతున్నాయి. అక్కడ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నెలకొనింది. బీభత్సంగా ఉంది లోపల. కాళ్ళు విరిగిపోయిన వాళ్ళు, చేతులు విరిగిపోయిన వాళ్ళు, తల గాయాలైనటువంటి వాళ్ళు, రక్తంతో ఓడుతున్నటువంటి వాళ్ళు, అసలు చూడడానికి కూడా చాలా ఇదిగా ఉంది. కానీ రుయాస్పత్రి డాక్టర్లు చాలా పెద్ద సంఖ్యలో మూకుమ్మడిగా వచ్చేశారు. మంచి వైద్యాన్ని అందించడం కోసం ప్రయత్నం చేశారు. రుయాస్పత్రి సూపరింటెండెంట్ రవిప్రభు గారు, ఆర్ఎంఓ హరికృష్ణ, ఇంకా ఉన్నతాధికారులందరూ కూడా అక్కడే దగ్గరుండి అన్ని రకాల ఏర్పాట్లు చేయడానికి సీరియస్ ప్రయత్నాన్ని చేస్తున్నారు. స్విమ్స్లో కూడా అదే రకమైనటువంటి వైద్యాన్ని అందిస్తున్నారని చెప్పి తెలిసింది. ఈ ఘటనలో చనిపోయిన మృతులకి ₹1 కోటి నష్టపరిహారం, వారికి ప్రభుత్వ ఉద్యోగం, క్షతగాత్రులకు కూడా నష్టపరిహారంతో పాటు వాళ్ళకి నాణ్యమైన వైద్యం అందించడం అనేది కనీసమైనటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని. ప్రభుత్వం తక్షణం స్పందించి వారికి న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాను. ఇట్లాంటి ఘటనలు జరగకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. తిరుమల చరిత్రలో ఇట్లాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి. ఇక ఇదే చివరిసారి కూడా కావాలి. దానికి అవసరమైన అన్ని రకాల చర్యలు ప్రభుత్వం చేపట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. Opened 8 counters, 8 counters in Tirupati and 1 in Tirumala. But whatever 8 counters, every counter is peaceful except one MJM school where there was Padmavati Park and there was stampede there because all of a sudden they've opened the park at 9 p.m. and all of them, because there were around 4,000 to 5,000 people inside, they have come at once. So due to which there was a stampede. Otherwise all counters were peaceful. They have left into the queue little early. So everything was peaceful except a few injuries and few deaths whatever happened in Ruya and Swims. But it is really